శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జనవరి 1 నుండి కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి డిసెంబర్ వరకు కొన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటే, దాన్ని బట్టి పంచాంగం అనేది మనకు ఏప్రిల్లో కొత్త సంవత్సరం ఆరంభమైనప్పటికీ కూడా ఈ జనవరి నుండి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది వృషభ రాశి వారికి విశేషంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో భాగంగా వృషభ రాశి వారికి అందులో నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఆ రాశి వారికి విశేషంగా కొంత పాజిటివ్గా కనబడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అన్నమాట. ఇందులో మూలంగా మనం ముఖ్యంగా రాశి నక్షత్రాల గురించి మనం మాట్లాడుకో, ఆదాయ వ్యయం గురించి మనం మాట్లాడుకోకపోయినప్పటికీ వ్యవసాయము రైతు రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఆర్థిక బలం చాలా అద్భుతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా వృషభానికి ఏమవుతుందంటే ధనస్థానంలో గురుడు ప్రవేశిస్తాడు మే నుండి, అలాగే శనీశ్వరుడు ఏప్రిల్ నుండి ఏకాదశంలోకి వస్తాడు. అలాగే రాహు అన్నవాడు ఏం చేస్తున్నాడంటే దశమంలో ప్రవేశిస్తాడు. ఆ చతుర్థంలో కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. అంటే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, మెయిన్గా ఈ 4 ప్లానెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్లనే ఏ రాశి వారికైనా మేజర్ చేంజెస్ అనేది జరిగే అవకాశం ఉంది. సో ఇలా తీసుకుంటున్నప్పుడు అంటే వ్యవసాయము, రైతులు, అలాగే వ్యాపారం చేసేవాళ్ళు, అలాగే ఫిషరీ వ్యాపారం చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ సంవత్సరం అద్భుతమైన ప్రాఫిట్స్ వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. ఈ రైతాంగం అంటే అగ్రికల్చర్ అనుకోండి, పాడి పంట అనుకోండి, అంటే ధాన్యం అనుకోండి, అదేవిధంగా మినుములు అనుకోండి, పప్పులు, ఇవన్నీ మినుములు పండే సమయం కాబట్టి, అలాగే పెసలు అనుకోండి, అలాగే మొక్కజొన్న అనుకోండి, ఇలాంటి రకరకాలుగా వాళ్ళు పండించే సమయం కాబట్టి ఈ సంవత్సరం ఆరంభం నుండి కూడా నష్టపోకుండా మంచి ప్రాఫిటబుల్గా వెళ్ళే అవకాశం ఉన్నాయి. ఎస్పెషల్లీ వెజిటేబుల్స్ ఎవరైతే పండిస్తున్నారో రైతాంగం వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మంచి అద్భుతమైన ప్రాఫిట్స్తో ముందుకు వెళ్ళడానికి అవకాశం బాగా కనబడుతుంది అన్నమాట. విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి 100% జయమే అవుతుంది. ఎక్సెప్ట్ ఏదైనా అప్పటికప్పుడు గుర్తు రాంది అప్పటికి గుర్తుకొచ్చి కూడా ఒక 2 మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంచేత కాంపిటేటివ్గానే మీరు ముందుకు ప్రిపేర్ అయ్యి వెళ్ళగలడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ మిమ్మల్ని ఫాలో అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఇవాళ రేపు నీట్ ఎగ్జామ్ కాంపిటేటివ్ అవుతుంది పీజీకి వెళ్ళే వాళ్ళకి. అలాగే ఇంజనీరింగ్ ఎంఎస్ చేయాలంటే దానికి ఏదో ఎగ్జామ్స్ రాయాలి యూనివర్సిటీస్లోని, అటువంటి ఎగ్జామ్స్ అనుకోండి, సిఏ అనుకోండి, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్నో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వడానికి చేసే ప్రయత్నాల్లో గ్రూప్ ఎగ్జామ్స్ అనుకోండి, అలాగే టీచర్స్ పోస్ట్ కోసం ఆంధ్ర తెలంగాణలో వాళ్ళు చేసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకోండి, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మీ వంతు ప్రయత్నం చేయడమే ఆలస్యం అనుకోండి. కొంచెం గట్టి ప్రయత్నంగా చేయగలిగితే మాత్రం ది సక్సెస్ మీకు ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి అవకాశం బాగా ఉంది చెప్పచ్చు. మనం విద్యార్థులు స్పెషల్లీ చెప్పగలుగుతున్నాం. అలాగే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోలే అనుకున్న వాళ్ళు కూడా మీరు చక్కటి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. డెఫినెట్గా మీకు అందులో కొంతవరకు ధనాన్ని వాళ్ళే మనం స్పాన్సర్ చేసేటట్టుగా అవకాశాలు కూడా కనబడే ఉంది. అంచేత ఆ ప్రయత్నంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. విద్యార్థులకి అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంది విదేశాల్లో చదువుకోవడానికి అని చెప్పచ్చు. అలాగే విద్యార్థులు విదేశాల్లో చదువు అయిపోయిన వాళ్ళు ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నం వాళ్ళు కూడా ఒక మ్యాజికల్గా ఎక్స్పెక్ట్ చేయని ఒక ఉద్యోగాలు రావడము, దానివల్ల హ్యాపీగా ఉండడం, ఆర్థిక బలం పెరగడం, ఇవన్నీ జరిగే అవకాశం బాగానే కనబడుతుందన్నమాట. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రయత్నం లోపం లేకుండా చేయండి. డెఫినెట్గా మంచి సెటిల్మెంట్ తీసుకురావడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా, అదేవిధంగా విదేశీయానం వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అన్నిటి అక్కడే పర్మనెంట్గా సెటిల్ అవ్వాలనుకుని చేసే ప్రయత్నాల్లో కూడా మనకి ఏంటంటే 200% సక్సెస్ కనబడే అవకాశం ఉంది. మీ ప్రయత్నం లోపం లేకుండా చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నం చేయండి. ఎస్పెషల్లీ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నుండి ఇంకొంచెం అనుకూలమైన మార్గంగా కనబడుతుంది అన్నమాట. అలాగే వ్యాపారం, స్వయం ఉపాధితో ముందుకు వెళ్ళాలనుకున్న వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యాపారం చేసే వాళ్ళ విషయంలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడం కానీ, అంటే ఆల్రెడీ ఉన్న వ్యాపారాన్ని ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయడం కానీ, వేరే ప్రదేశాల్లో కానీ అదే ఊర్లో ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయడం కానీ, ఇలా రకరకాలుగా చేసే ప్రయత్నాలు మాత్రం చేసుకుంటూ వెళ్ళండి. అది ఇనిషియల్గా ఈ సంవత్సరం మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తారో అవన్నీ మీకు ప్రాఫిటబుల్గా వెళ్ళడానికి అవకాశం బాగా కనబడుతుందన్నమాట. అలాగే స్వయం ఉపాధితో ముందుకు వెళ్ళేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కోర్ట్స్ పెట్టేవాళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పెట్టేవాళ్ళు, వెజిటేబుల్స్ అమ్ముకునేవాళ్ళు, లేకపోతే కాఫీ షాప్స్ పెట్టుకునేవాళ్ళు, స్వయం ఉపాధితో ఏదో ఒక ఎంప్లాయ్మెంట్తో మనం జీవన విధానం గడపాలనుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళు, లఘు పరిశ్రమల వారు, కుటీర పరిశ్రమల వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సంవత్సరం పట్టిందల్లా బంగారం అనుకోవచ్చు. బేసిక్ ఏంటంటే ఈ సంవత్సరం శని ఎప్పుడైతే శనీశ్వరుడు ఏప్రిల్ తర్వాత ఏకాదశంలోకి వస్తాడో సువర్ణమూర్తే వస్తాడు.
వచ్చినప్పుడు 100% ప్రాఫిట్ మీకు తీసుకొస్తారు. స్పెషల్లీ స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్ బిజినెస్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్, వైన్ షాప్స్, ఇటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి మాత్రం ఏదో ఒక లాటరీ అనుకోవచ్చు. ఈ సంవత్సరం అంతా వాళ్ళకి లాటరీ అని చెప్పచ్చు అనమాట. అది అద్భుతంగా వెళ్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో కాంట్రాక్ట్ వర్క్స్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కన్ఫర్మ్గా వచ్చే అవకాశం ఉంటుంది. స్పెషల్లీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, స్పెషల్లీ వీళ్ళందరికీ ఏంటంటే ప్రమోషన్స్ వీటన్నిటి మీద కొంత బలమైన అనుకూలత లేనిది జరిగే అవకాశం ఉండదు. అంటే అటువంటి వాళ్ళ ఫైల్స్ ఏమైనా ఉంటే కాదు ఈ సంవత్సరం ముందుకు వెళ్తండి. సక్సెస్ఫుల్గా వాళ్ళు ప్రమోషన్స్తో మంచి పేరు ప్రతిష్టలతో ముందుకు వెళ్ళడానికి అవకాశం బాగా కనబడుతుంది, చెప్పగలడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగం, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుందాం. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి రాజ్యంలో రాహు వచ్చాడు కాబట్టి 100% ఒక మ్యాజికల్ ఫాలోయింగ్ అనేది బాగా జరుగుతుంది. దాంతో నేము, ఫేమ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేమ్, ఫేమ్తో ఉన్న వాళ్ళే రాజకీయ రంగంలో ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు. కాబట్టి ఏదైనా చిన్న చిన్న ఎలక్షన్స్ జరిగినా, లేదా స్టేట్ ఎలక్షన్స్లో ఏమైనా చేంజెస్ జరిగినా, అలాగే సెంటర్లో చిన్న చిన్న ఎలక్షన్స్ జరిగినా, లేదా గ్రామ పంచాయతీ లెవెల్లో ఏమైనా ఎలక్షన్స్లో ఉన్నా, వీళ్ళందరికీ ఏంటంటే వృషభ రాశి వారికి ఒక మ్యాజికల్ ఫిగర్తో వాళ్ళు సక్సెస్ఫుల్గా రిజల్ట్ ఓరియంటెడ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం బాగానే కనబడుతుంది. చిన్న చిన్న రాజకీయ నాయకుల నుంచి మాట్లాడుతాం. అలాగే రాజకీయంలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, రాజకీయంలో పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొన్ని పనులు చేయించుకోవాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో, ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేగా ఉన్న గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ ద్వారా కొన్ని పనులు చేయించుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రాఫిటబుల్ వేగా పనులు అయ్యే అవకాశం వృషభ రాశి వారికి ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్, ప్రతి రూపాయికి 5 నుండి 10 రూపాయల ప్రాఫిట్తో ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి, ప్రాపర్గా చేయండి రియల్ ఎస్టేట్ వాళ్ళు. లేకపోతే కొని అమ్మడాలు చేయండి, లేకపోతే ఇన్వెస్ట్ చేసి 3 నెలల తర్వాత అమ్ముకునేటట్టుగా ఒక అగ్రిమెంట్స్ రాసుకోండి. ఏది చేసినా కూడా ఏంటంటే ఓవరాల్గా సంవత్సరం మొత్తం మీద చూస్తే గ్రాఫ్ హైక్స్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు వృషభ రాశి వారికి చెప్పచ్చు అదని. అలాగే కోర్టు వివాదాలు వ్యవహారం వచ్చినా, కోర్టు నుండి చాలామంది జైలు వరకు వెళ్తారంటారు, లేదా కోర్టు నుండి అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అంటారు. కోర్టు వ్యవహారాలకు మాత్రం మీకు ఎప్పుడైతే గురుడు కుటుంబ స్థానంలో అక్కడ కనిపిస్తున్నాడో, ఇక్కడ రాజ్యంలో రాహు, లాభంలో శనీశ్వరుడు కూర్చున్నాడో, అంటే పాపగ్రహాలు రెండు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా డబ్బుతో వ్యవహారం నడిపితే పని అయిపోతుంది అంటారు కదా, అలాగే అవుట్ ఆఫ్ కోర్టువే మీకు అనుకూలంగా సెటిల్మెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదని చెప్పడానికి అవకాశం ఉంది. కళాకారులు, సినీ రంగంలో ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ విషయానికి వచ్చినప్పుడు మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉండడం, ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి ప్రొడ్యూసర్కి మంచి డబ్బు రావడం, వృషభ రాశి వారి గురించి చెప్తున్నాం. మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకోండి. అలాగే యాక్టర్స్, యాక్ట్రెసెస్ ఎవరైతే ఉన్నారో, అంటే హీరోలు, హీరోయిన్లు మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసింది 100% సక్సెస్ఫుల్ అవడము, అనుకున్న డబ్బు కంటే ఒక 10 రూపాయలు ఎక్కువే రావడం అనేది జరుగుతుంది. గుడ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి, పర్వాలేదు. సినిమా హిట్టా ఫట్టుతో సంబంధం లేకుండా మీకు రావాల్సిన ధనం 10 రెట్లు వచ్చే అవకాశం, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తగ్గట్టుగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం భయపడకండి. అలాగే స్పోర్ట్స్లో ఉండేవాళ్ళు, కల్చర్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, రన్నింగ్ అనుకోండి, స్కిప్పింగ్ అనుకోండి, రకరకాల స్పోర్ట్స్, క్రికెట్ అనుకోండి, వీళ్ళందరికీ కూడా అంటే మనం అనుకున్న దానికంటే నేమ్, ఫేమ్ ఎక్కువగా రావడం, దాని మూలం మన ధన లాభం రావడం, ఇవన్నీ జరిగే అవకాశం వృషభ రాశి వారికి విపరీతంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక కళా రంగం అయిపోయింది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉంటాయంటే, కుటుంబ స్థానంలో బృహస్పతి వెళ్ళాడు కాబట్టి 100% కుటుంబ పరంగా ఇంతకు ముందు ఉన్న కొన్ని సమస్యలకి పరిష్కార మార్గం కనబడుతుంది. సమస్య పరిష్కార మార్గం అవడమే కాకుండా దూరంగా ఉన్న వాళ్ళు కూడా కలియడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య సమన్వయపరుచుకుంటూ మళ్ళీ విడిపోయిన వాళ్ళు కూడా కలిసే అవకాశాలు ఉంటాయి. అది అన్నదమ్ములు అనుకోండి, భార్యాభర్తలు అనుకోండి, ఎవరైనప్పటికీ కూడా ఒక అండర్స్టాండింగ్ మీద మళ్ళీ కలుసుకుని మళ్ళీ సంసారము, కుటుంబ బాంధవ్యాలు పెంచుకోవడానికి అవకాశాలు బాగా కనబడుతాయని చెప్పడానికి అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండాను సత్ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతున్నాయి. పెళ్లి సంబంధాలు, శుభకార్యాల విషయాలకు వచ్చినప్పుడు గృహప్రవేశం, శంకుస్థాపన ఇవన్నీ చాలా అద్భుతంగా జరుగుతాయి. సమయానుసారము, ముహూర్త ప్రకారము మీరు అనుకున్నవన్నీ, ఇల్లు కొనుక్కోవాలన్నా కావాల్సిన ఇన్వెస్ట్మెంటు, కావాల్సిన ధనము బ్యాంకు ద్వారా రావడము, ఇవన్నీ మీకు అనుకూలంగా జరిగే అవకాశం ఉంది.
ఏ గ్రహాలు అయితే ఏ పీడిస్తే ఆ గ్రహాలు మీకు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంది కాబట్టి ఆదాయం పెరిగే అవకాశం చాలా అద్భుతంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనా ఓవరాల్గా వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ అనేది ఈ సంవత్సరం ప్రమోషన్స్ అనుకోండి, ఉద్యోగరీత్యా డెవలప్మెంట్ అనుకోండి, లేకపోతే ఉద్యోగాలు మారినప్పుడు కొత్త ఉద్యోగంలో ఆర్థిక బలం పెరగడం అనుకోండి, ఇవన్నీ కూడా 200% ఈ సంవత్సరం అంతా ఒక పాజిటివ్గా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇటువంటి అప్పుడు శుభకార్యము గృహప్రవేశంతో మాట్లాడుతున్నప్పుడు ప్రేమ వివాహాల గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి అది కూడా కొంతవరకు ఏంటంటే మధ్యత్వం వహించి పెద్దవాళ్ళకి చెప్పి వివాహం చేసుకోవాలనుకున్న దానికి సంపూర్ణ అనుకూలత కనబడుతుంది. మీరిద్దరు ఇష్టపడచ్చు, కానీ పెద్దల మధ్య అనుకూలత కూడా ఏర్పడుతుంది. డెఫినెట్గా వివాహ ప్రయత్నాలు చేసుకోండి. అది పెద్దలు కుదిర్చిన వివాహం లాగానే సంపూర్ణంగా జరిగే అవకాశాలు అయితే 100% వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తుంది. అలాగే పెళ్లి సంబంధ శుభకార్యం గురించి మనం ఎలా మాట్లాడుకున్నామో ఆరోగ్య విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. ఆరోగ్యానికి వచ్చినప్పుడు పాపగ్రహాలతో పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బంది లేదు, కానీ ఒక చిన్న విషయం ఏంటంటే కాళ్ళు మోకాలు కింద నరాలు వాటికి సంబంధించి కొన్ని దోషాలు కనబడుతున్నాయి. కాబట్టి వయసు దాటిన వాళ్ళని 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ సంవత్సరం న్యూరో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త పడండి. బ్లడ్ సర్క్యులేషన్లో కొంచెం తేడా వస్తుంది. దాన్ని ఇమ్మీడియట్గా హోమియో మెడిసిన్ అనుకోండి, లేకపోతే రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది కరెక్షన్ చేసుకోవడం ప్రయత్నించండి. నరాలకు సంబంధించిన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు దూర ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక పని కానీ అనుకుంటే 4 పనులు చేసుకోవడము, రూపాయి లాభం కోసం వెళ్తే 10 రూపాయల లాభం రావడము, ఈ రకం ప్రయాణాల వల్ల లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరిగే అవకాశం ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మనకు పెద్దగా కనిపించట్లేదు. అలాగే ఆర్థిక విషయంలోనూ కంపేర్ చేసుకుంటే కింద సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఉంటే గ్రాఫ్ అనేది డ్రాస్టిక్ హైక్స్ వెళ్ళే అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి ప్లానింగ్, ప్రోగ్రాము, గోలు, థీము ప్రాపర్గా సెట్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీ ప్లాన్ తగ్గట్టుగా రిజల్ట్ కూడా వస్తాయి. కాబట్టి అటువంటి ప్రోగ్రామ్ అనేది జనవరి 1 నుండి మీరు ప్లాన్ చేసుకుంటే డిసెంబర్ కల్లా ఆ గ్రాఫ్ చూసుకునేసరికి డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్, సక్సెస్ఫుల్ మనీ అని మీరు చూడడానికి అవకాశం బాగా కనబడుతుందని చెప్పగలుగుతాం. అలాగే స్టాక్ మార్కెట్ కొనుగోలు వాటిలోకి వచ్చినప్పుడు స్టీలు, ఐరన్, స్క్రాప్, ఆటోమొబైల్స్, అలాగే పెట్రోల్ బంక్స్ సంబంధించింది, తర్వాత వైన్స్ సంబంధించింది, ఆటోమొబైల్స్ సంబంధించింది, అలాగే స్పెక్యులేషన్ అంటే రకరకాల వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటారు. ఏదైనా ఐరన్ సంబంధించిన వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే శని లాభంలో ఉన్నాడు, సువర్ణమూర్తి ఉన్నాడు. కాబట్టి ఎనీ సాటర్న్ సంబంధించిన వాటి మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నా కూడాను ఒక్కసారి హైప్స్ వెళ్తే హైప్స్ వచ్చినప్పుడు సేల్ చేసేసండి. ఆ హైప్స్ వచ్చినప్పుడు సేల్ చేస్తే మంచి ప్రాఫిట్స్తో మీరు బయటపడడానికి అవకాశం బాగుంటుందని చెప్పగలుగుతాం. అలాగే ఓవరాల్గా మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్ అయిపోయింది. కాంట్రాక్ట్ వర్క్స్, సివిల్ వర్క్స్ చేసేవాడు, అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాడికి కొంచెం న్యూట్రల్గా ఉంది. ఎందుకంటే అది వృషభ రాశికి సంబంధించిన వ్యాపారాలు కావు. అంచేత కొంచెం న్యూట్రల్గా లిటిల్ ప్రాఫిట్స్ అని బయటకు వస్తారు. పెద్ద చెప్పుకోదగ్గ ప్రాఫిట్స్ అనేది అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు మాట్లాడే స్టీల్, సిమెంట్స్ వాటి మీద ప్రాఫిట్స్ రావచ్చు. కానీ ఓవరాల్గా చేసుకుంటే లిటిల్ ప్రాఫిట్స్తో బయటపడడానికి అవకాశం ఉంది చెప్పచ్చు. ఇక పరిహారాలు మంచి చెట్లకు వచ్చినప్పుడు అయినా యావరేజ్గా తీసుకుంటే గ్రాఫ్ అనేది 100 మార్క్స్కి వృషభ రాశి వరకు మనం 85 మార్క్స్ వేయచ్చు. అంటే డిస్టింక్షన్ మార్క్స్ వేయచ్చు ఈ సంవత్సరం. మంచి ప్రాఫిట్ అంటే మనిషి జీవితంలో ధనమే సర్వస్వం, అది ఆక్సిజన్లా పనిచేస్తుంది. సో ధనం ఉంటే అన్నీ బాగున్నాయి అనుకుంటాం. సో ఆ విధంగా మనం కొలిస్తే మాత్రం వృషభ రాశి వారికి డెఫినెట్గా 100కి 85 మార్క్స్ వేయచ్చు. అంటే డిస్టింక్షన్ వచ్చింది ఈ సంవత్సరం చెప్పచ్చు. వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి, మంత్రము, సాధన ఇవన్నీ చేయాలి. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చండీ కానీ, దుర్గా అమ్మవారు కానీ, బాలా త్రిపుర సుందరి ఉపదేశం ఉంటే అమ్మవారు కానీ, అలాగే మీకు ఇష్టమైన అమ్మవారు ఎవరైతే ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని కానీ నిత్యం సాధన చేసుకోవడం, శ్రీచక్రార్చన చేసుకోవడం, ఇటువంటి ప్రక్రియ చేసుకోవడం వల్ల మీకు కొంతవరకు వచ్చిన ధనాన్ని నిలబెట్టడం, అది ఇంకో 10 ఇంతలు పెరగడం, ఇటువంటి అవకాశాలు బాగా ఉంటూ డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.